అయితే సూర్యాపేట నుంచి మళ్ళీ హైదరాబాద్ పోయింది సార్. హైదరాబాద్ పోతే హైదరాబాద్లో అంబులెన్స్లో దిగిన తర్వాత నడమంటున్నారు, ఈ పరిస్థితిలో ఉన్నారు. తర్వాత ఏం చేసినట్టు ఆ బండి వస్తే బండి మీద తీసుకెళ్ళిపోయారు సార్. పోయినా గంట సేపటి కూడా ఒక డాక్టర్ గారు వచ్చి ఒక ఇంగ్లీష్లో కానీ ఒక మాత్ర కానీ ఒక ఏదన్నా ఎవరు లేదు సార్. పిల్లగాడు ఆవేశపడుతుంది, ఆశిస్తులు పెట్టి తీసుకొచ్చి ఆ తీయటం మళ్ళీ పండుకోవటం పిల్లగాడు అంత అల్లాడిపోతున్నా కూడా ఒక్క డాక్టర్ గారు కూడా వచ్చి పిల్లగాడిని పట్టించుకోలేదు సార్. గంటలో పిల్లగాడు ఈ పోలీసులు వచ్చి అట్లనే కూర్చుంటారు కానీ పోలీసులు ఏడికన్నా బాగాలేదు. నేనే ఏం సార్ మీరు వచ్చి అట్లనే కూర్చోరు, పిల్లగాడు అట్లా బాధపడుతుంటే మీరేం సార్ అన్నట్టు ఒక అతను పోయి బాగా రిపోర్ట్లు తీసుకొని సూర్యాపేటలో రిపోర్ట్లు తీసుకొని అక్కడ 4 నిమిషాలు పోతే సార్ పిల్లగాడు కుడిచే అట్టేసి అడంచే నా చేతులు పెట్టిస్తారు. ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు వచ్చి అప్పుడు ఎదురప్పటి నుంచి అయ్యేది ఎట్లా నొక్కుతాడు పెట్టేసి తర్వాత మళ్ళీ ఆశిస్తుంది అయ్యేందు కట్టడానికి సాకలేదు బాడీ మళ్ళీ వారితో బాడీ సాకలేదు అయిపోయిందన్నాక అప్పుడు తర్వాత మధ్యలో మరి ఇక్కడ ఎమ్మెల్యే గారికో లేకపోతే ఇక్కడ ఎస్పీ గారికో కలెక్టర్ గారికో చెప్పలేదు. మనలోకి చెప్పాలి కదా, చెప్పలేదు. పోయిన తర్వాత అతను సీఎస్ మాట్లాడిన తర్వాత ఎస్పీ మానిటరింగ్ ప్రస్తుతం బయటికి రావడం కేసు మొత్తం ఏం లేదండి. ఈ కారణం ఎవరో చెప్పిందా కూడా కష్టం కాదు, ఎస్పీ మానిటరింగ్ చేస్తుందని చెప్పాను. లేదు సార్ వాళ్ళ మామయ్య దినం ఉంది, తెల్లరి దినం దినం ఉన్న సార్ దానికన్నా పర్మిషన్ ఏంటంటే లేదని చెప్పేసి సీఏ వెళ్ళిపోయిన చిలుకూరు అదే అట్రాసిటీ కేసు అయిందన్నా, కేసు ఫైల్ అయిందన్నా. అట్రాసిటీ కేసు కంటిన్యూస్ వచ్చినాయి మనకి ఇచ్చిన తెలిపేసి 5,000 పెన్షన్ 5,000 పెన్షన్ అన్న. ఇందిరాబాద్ కాలనీ తరఫున ఒక 5 లక్షలు శాంక్షన్ చేశారు. ఈ రోజు ఎందుకు చూపించారు అవి ఓన్లీ మనకు ప్రభుత్వం నుంచి వచ్చినాయి కావాలి. అట్రాసిటీ కేసు A1 SI A2 ప్రతాప్ సర్పంచ్ అదర్స్ పోలీసు వాళ్ళు అంటే మనం చేసుకెళ్ళాం. ఓన్లీ మనకు అట్రాసిటీ కేసు ఆధారంగా వచ్చినాయి. A1 A2 సోషల్ వెల్ఫేర్ లో వంట మాస్టర్